ఉత్తమ జ్ఞానుల మీదే, ఉత్తమ శిష్యుల మీదే గురు కృప ఉంటుంది. ఎందుకు అంటే అక్కడ గురువుకి శిష్యుడి వల్ల కూడా ఆనందం పొందుతాడట. గురువు చెప్పిన జ్ఞానం వల్ల శిష్యుడు ఆనందం పొందడమే కాదు, ఇది గురుగీతలో పార్వతీదేవికి బోధించిన బోధ. శివుడు గురుగీత, ఆ గురుగీతలో పార్వతీదేవి ఏమడుగుతుందంటే శివుణ్ణి, ఎప్పుడు గురువు వల్ల శిష్యుడు ఆనందం పొందడమేనా? మరి శిష్యుడి వల్ల గురువు ఎప్పుడు ఆనందం పొందుతాడు? అప్పుడు శివుడు చెప్తాడట, ఏమని అంటే 3 విషయాలలో గురువు శిష్యుడి వల్ల ఆనందం పొందుతాడు. ఒకటి, సేవ చేస్తున్నప్పుడు వీడు నన్ను సొంత వాళ్ళ చూసుకుంటున్నాడు అని శారీరక పరమైన ఆనందం పొందుతాడు. ఇప్పుడు మనం చూడండి, ఎవరైనా మన ఇంట్లో వాళ్ళకే సేవ చేస్తాం. ఇప్పుడు గురువు గారికి వీడు శిష్యుడు అంటే ఈ రోజుల్లో నీళ్లు పోయడాలు, నీళ్లు పెట్టడాలు, పక్కలేయడాలు లేవు. కానీ పత్రి గారికి కాళ్ళు రాస్తారు చాలా మంది. అంటే ఆ శారీరక సేవ చేసినప్పుడు నన్ను వీడు సొంత వాళ్ళ చూసుకున్నాడు అని శారీరక ఆనందం గురువు పొందుతాడు. అది ఫస్ట్ ఆనందం. ఈ శిష్యుడు ఆధ్యాత్మికంగా డౌట్స్ అడుగుతున్నప్పుడు గురువు మానసిక పరమైన ఆనందం పొందుతాడు. ఎందుకంటే ఏ సద్గురువు దగ్గర గమనించుకుంటే మనం ప్రాపంచిక విషయాలు అస్సలు మాట్లాడకూడదు, అడగకూడదు. ఎందుకంటే గురువులు చెప్పేదేటి, నువ్వు శరీరం కాదు ఆత్మవి, ఇవన్నీ వదిలిపోవే, బంధం పెంచుకుంటే బాధలు, ఇలా ఎన్నో విషయాలు మనకు చెప్తున్నారు. విషయాలు మాత్రమే గురువులను అడగాలి. అడిగినప్పుడు గురువు మానసిక పరమైన ఆనందం పొందుతాడట. నా శిష్యుడు ఆధ్యాత్మిక పరంగా ఉన్నాడు అని నేను చెప్తున్నవి వీడికి అర్థమవుతున్నాయి. ఎంత ఆసక్తి ఉందో, వీడికి ఎదిగే లక్షణం ఉంది. ఎవరు అడుగుతారు ఆధ్యాత్మికపరమైన డౌట్స్? ఎదిగే వాళ్ళకి డౌట్లు వస్తే అడుగుతారు. ప్రాపంచిక విషయాలు మనం మాట్లాడకూడదట. అందుకే ఎంత మంది శిష్యులున్నా గురువుకి ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడే వాళ్ళే ఇష్టమట. అవే మాట్లాడతారు. ఓహో, నా శిష్యుడికి ఆధ్యాత్మికపరమైన ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వీడిలో ఎదిగే లక్షణాలు ఉన్నాయని ఆయన కనిపెట్టుకుంటాడు. ఇక 3, గురువులాగే శిష్యుడు జ్ఞానాన్ని అందరికీ పంచి పెడితే అప్పుడు శిష్యుడు కూడా ఈ సత్యాన్ని అందరికీ బోధపరుస్తున్నాడు, జ్ఞానాన్ని చెప్తున్నాడు అని ఆత్మపరమైన ఆనందం పొందుతాడట.